ఆయన్ని తాకాలని ప్రయత్నించినా నువ్వు కాలి బూడిదైపోతావు. కలలో కూడా నువ్వు ఆయన గురించి తప్పుగా ఆలోచించకు. ఆయనకి ఇట్టే తెలిసిపోతుంది. ఓరి నాయనో, ఆ గోరి బాబా నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? నేను మరోసారి ఆయన్ని కలుస్తాను. ఆయన ఆశీర్వదిస్తేనే నేను సక్కు మీద విజయం సాధించగలుగుతాను. చాలా సంతోషం. ఇప్పుడు నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాలు ఖాయం చేసుకున్నాం. శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మా తరపున ఇంకేమైనా చేయాలంటే మొహమాట పడకుండా చెప్పండి. అలాగే. అత్తయ్య గారు, నాదొక చిన్న అభ్యర్థన. మాణిక్యం, అంతా బానే ఉంది కదా, ఇప్పుడు కొత్తగా నీకేం కావాలి? అయ్యో అమ్మా, అది పెద్ద విషయమేం కాదు. ఒక్కసారి సకుని పిలిపించండి, నేను చెప్తాను. అయ్యో అమ్మా, అది పెద్ద విషయమేం కాదు. ఒక్కసారి సకుని పిలిపించండి, నేను చెప్తాను. అరే అంతే కదా, తప్పకుండా పిలుస్తాను. సకో, సకో వచ్చేస్తుంది. అది ఏ మూల కూర్చొని ఏడుస్తూ ఉండుంటుంది. నేను వెళ్ళి పిలుచుకొస్తాను. సక్కు, చెవుడొచ్చిందా? మా అమ్మ నిన్ను సకు 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 అని పిలుస్తుంటే వినిపించలేదా? లేక కావాలని చేస్తున్నావా? యమున వదిన, నిజంగానే నాకు ఆవిడ పిలుపు వినిపించలేదు. నేను ఇక్కడ పని చేస్తున్నాను కదా. మాకు ఉపకారం చేస్తున్నావా? నువ్విక్కడున్నది చాకరీ చేయటానికి, విశ్రాంతి తీసుకోవటానికి కాదు. పద, పిలుస్తున్నారు. వద్దా? అత్తగారండి, మీరు నన్ను పిలిచారా? అవును, మాణిక్యం నీతో ఏదో చెప్పాలట. చెప్పు మాణిక్యం, ఇందాకేదో షరతు ఉందని అన్నావుగా, అదేమిటో సక్కుతో చెప్పు. అయ్యో, షరతు కాదత్తయ్య, అభ్యర్థన. ఓహో అలాగా, అయితే ఏంటో చెప్పు. అత్తయ్య గారు, నాకు రేపు నిశ్చితార్థం, ఎల్లుండి పెళ్లి. నా జీవితంలో ఈ 2 రోజులు ముఖ్యమైనవి. నా పుట్టింట్లో ఉండే చివరి రోజులు. మరి ఇలాంటి సమయంలో నా చలికత్త నాతో పాటు ఉండాలి కదా. నా పనులన్నీ చేసి పెట్టడానికి, నన్ను ముస్తాబు చేయటానికి సకోని మా ఇంటికి తీసుకువెళ్ళనా? తాను నాతో పాటు ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ అంగీకరిస్తే సకోని నా పరిచారికగా మా ఇంటికి తీసుకువెళ్తాను. దయచేసి ఒప్పుకోండి. అత్తయ్య గారు, అది మన కళ్ళ ముందే ఉండాలి. అది ఈ ఇంట్లో మన కళ్ళ ముందు లేకపోతే అది ఏదో ఒక కుట్ర పన్నుతుంది, వేడుకని అడ్డుకుంటుంది. మనం దాన్ని స్వేచ్ఛగా బయట తిరగనివ్వకూడదు. అరే తప్పకుండా నీ ఇష్ట ప్రకారమే తీసుకెళ్ళు మాణిక్యం. తనని నీ దగ్గరే ఉంచుకో, నీకన్ని పనులు చేసి పెడుతుంది. మాణిక్యం ఎందుకిలా మూర్ఖంగా ప్రవర్తిస్తోంది? ఏంటిదంతా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? చూసావా అలా ఇరికించాను? నువ్వు రావాల్సిందే. నీ పథకం నాకు తెలిసే. ఈ రోజు రాత్రి మా ఆయన గారికి నా మీద వ్యతిరేకంగా చెప్పి నా పెళ్లి చెడగొడదాం అనుకున్నావు కదా. మర్చిపో సకు. ఇక నువ్వు మా ఆయన గారిని శాశ్వతంగా మర్చిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన మా ఆయన గారు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు నా దాసివి. పద, నీ బట్టల మూట తీసుకో.
అందరూ దుష్టులే, అందరూ దుర్మార్గులే. సకువదింతో ఈ విధంగా ప్రవర్తించడం తప్పు కాదా? మా చిన్నమ్మ గారు చాలా ఆనందంగా ఉన్నారు. ఆమె కార్తీక మాసం పూజలకి వెళ్లారు. వాళ్ళ అమ్మ నాన్నగారితో కలిసి పండరిపురానికి వెళ్లారు. అరే లేదు గంగ పిన్ని, సకు వదిన సంతోషంగా లేదు. తను చాలా చాలా బాధపడుతోంది, దుఃఖంలో ఉంది. ఇంట్లో వాళ్ళందరూ సకు వదిన్ని ఇబ్బంది పెడుతున్నారు. తను తన మాటను నిలబెట్టుకున్నా కూడా ఏడిపిస్తున్నారు. ఒక్కరు కాదు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దుష్టులే. అన్నీ తెలిసిన మా దిగు అన్నయ్య తన కోసం ఏమీ చేయడం లేదు. వదిన్ని మా చిన్నమ్మ గారు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఆమె కార్తీక మాసం పూజలకి వెళ్లారు. వాళ్ళ అమ్మ నాన్నగారితో కలిసి పండరిపురానికి వెళ్లారు. మా చిన్నమ్మ గారు చాలా ఆనందంగా ఉన్నారు. ఆమె కార్తీక మాసం పూజలకి వెళ్లారు. వాళ్ళ అమ్మ నాన్నగారితో కలిసి పండరిపురానికి వెళ్లారు. మా చిన్నమ్మ గారు చాలా చాలా సంతోషంగా ఉన్నారు. మాణిక్యం, ఈ పనికి మనం దాన్ని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు? అయ్యో అమ్మా, నీకెందుకు అర్థం కావట్లేదు? అదక్కడే ఉంటే రాత్రి ఆయనతో మాట్లాడి ఆయన గారి మనసు మార్చేస్తుంది. ఏడ్చి పెడబొబ్బలు పెట్టి ఆయనకి దీని మీద జాలి కలిగేలా చేస్తుంది. లేదు లేదు, దీనికి నేను అటువంటి అవకాశం అస్సలు ఇవ్వను. ఇది అమాయకంగా మొహం పెట్టుకొని ఏడుస్తే ఆయన వెంటనే కరిగిపోతారు. నిన్న కళ్ళారు చూశాను. నువ్వు సరిగ్గానే ఆలోచించావు. అమ్మాయి వాళ్ళొక్క రోజే కాదు, రేపు నిశ్చితార్థం అయ్యాక కూడా దాన్ని మళ్ళీ మన ఇంటికి తీసుకొస్తాను. నా పెళ్లి అయ్యేంత వరకు దానివల్ల నాకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. నిజమే మాణిక్యం. ఇది అమాయకంగా కనిపిస్తుంది, కానీ గట్టికురాలు.